మీ అందరి దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి అభి గారు? మీ అందరి శాలరీస్ గురించి. మీ శాలరీ ఎంత? 25,000 అభి గారు. కానీ మీకెందుకు మీ అకౌంట్లో 1,50,000 పడుతోంది? అదేం లేదు అభి గారు. బుక్కాయించుకు. నాకు తెలుసు మీకొక్కరికే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ శాలరీతో సంబంధం లేకుండా బిగ్గర్ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ లో పడుతున్నాయి. రాజేష్, మీరు చెప్పండి. నిన్న అడిగితే మీ శాలరీ 25,000 అన్నారు. మరి మీ అకౌంట్లో 1,50,000 ఎందుకు పడుతున్నాయి? శైలజ, నీ శాలరీ 30,000 అన్నా. మరి నీ అకౌంట్లో ప్రతి నెల 2 లక్షలు ఎందుకు పడుతున్నాయి? అంటే అదేంటంటే అభి గారు, మీరందరూ తెలుసో తెలియకో ఒక ఫ్రాడ్ చేస్తున్నారు. ఒక ఇల్లీగల్ పనికి సహకరిస్తున్నారు. మీరందరూ సహకరించినా నేను మాత్రం సహించను. ఇప్పుడే పోలీసులకి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు మీ ఫ్యామిలీస్ అందరూ రోడ్డున పడతారు. అభి గారు, దయచేసి అంత పని మాత్రం చేయకండి. ఆ డబ్బు మాకు పనికొచ్చే డబ్బు కాదు. మా అకౌంట్లో పడిన డబ్బుల్లో మా సాలరీ మాత్రం ఉంచుకుని మిగిలిన డబ్బు మళ్ళీ కనిష్క గారికి డ్రా చేసి ఇస్తాము. ఆ డబ్బు ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో మాకు తెలీదు. ఇంతకు ముందు ఒకసారి అలా డ్రా చేసిచ్చిన డబ్బే బ్యాగ్లో పెట్టి మీ బావగారైన రాజీవ్ చేత కనిష్క గారు ఎక్కడికో పంపించారు. ఆ విషయంలోనే మీ బావగారు పట్టుబడి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లడం జరిగింది. ఏదేమైనా మీరందరూ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి జరిగే ఈ ఇల్లీగల్ పనికి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ విషయం గురించి వెంటనే పోలీసులకు చెప్తాను. అయ్యో, అంత పని చేయకండి. ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాం కాబట్టి కనిష్క గారు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. సరే, అయితే రేపు పోలీసులు వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి మీరు స్పష్టంగా చెప్పండి చాలు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయరు. ఖచ్చితంగా అభి గారు, మాకేమీ కాకుండా ఉంటే మాకంతే చాలు. ఖచ్చితంగా మీరు అడిగినట్టు పోలీసులకి మొత్తం చెప్తాము. దట్స్ గ్రేట్. ఇక మీ పనులు మీరు చేసుకోవచ్చు. కనిష్క, అతి త్వరలో నీ చాప్టర్ క్లోజ్ అవబోతోంది.